సింపుల్గా బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది చూసేద్దామండి. వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్స్. ఇక వీడియో అనేది చూసేద్దామండి. ఇప్పుడు వచ్చేసి నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసిన చూడండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అదంతా ఎక్సెస్ అండి. స్ట్రైట్గా రావడం కోసం, క్రాసులు రాకుండా ఉండడం కోసం మాత్రమే ఆ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత ఒక పావు ఇంచ్కి లైన్ అనేది గీసాను. అది వచ్చేసి హెమ్మింగ్ పట్టీ అనేది వేసాం కదండి కింద, దానికోసం కుట్ల కోసం మాత్రమే అది ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత పైన వచ్చేసి నాకు 13 ఇంచ్ కస్టమర్ లెంత్, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచ్ అండి. నేనైతే 13 ఇంచ్కి ఒక మార్క్ అనేది చేసుకున్నాను. ఆ తర్వాత హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ అనేది చేసుకున్నాను. అది వచ్చేసి పైన షోల్డర్ కుట్ల కోసం నేను హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత లెంత్ అనేది ఒక లైన్ అనేది గీసేసుకున్నాను. గీసేసుకున్న తర్వాత మనం నడుము లూజ్ అనేది కొలుచుకోవాలండి. ఈ కస్టమర్ నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులండి. 33 ఇంచులని డివైడెడ్ బై 4 అనేది చేయాలండి. 4 చేసినప్పుడు నాకు వచ్చేసి 8 ఇంచులకు ఒక గీత ఎక్కువ వచ్చింది. 8 ఇంచులకు ఒక గీత అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత వెనకాల డాట్స్ కోసము ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత కుట్ల కోసం ఒక 2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలండి. మొత్తం టోటల్ వచ్చేసి నాకు 11 ఇంచులు అనేది వచ్చిందండి. 11 ఇంచులకు డ్రా అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనము చెస్ట్ లూజ్ అనేది డ్రా చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ కస్టమర్కి 35.5 అనేది ఉందండి. సేమ్ నడుముకి ఎలా తీసుకున్నామో అలాగా 35.5ల 4వ వంతు అనేది చేసుకోవాలండి. 4వ వంతు చేసుకున్నప్పుడు నాకు 9 ఇంచులు అనేది వచ్చింది. 9 ఇంచులకు ఒక డ్రా అనేది చేసుకోవాలి. చేసుకొని ఆ తర్వాత 2 ఇంచ్ ఖర్చు కోసం అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక లైన్ అనేది గీసుకోవాలి. అక్కడ నడుముకు చంకకు ఒక లైన్ అనేది గీసేసుకోవాలండి. గీసేసుకుని వదిలేసి దాన్ని మనము వచ్చేసి ఇప్పుడు షోల్డర్ అనేది తీసుకుందామండి. షోల్డర్ వచ్చేసి నేను నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచుకి, తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచుకి అనేది తీసుకున్నాను. మొత్తం 5 ఇంచ్ అండి. 5 ఇంచ్ తీసుకొని చంక అనేది ఇప్పుడు డ్రా చేసుకున్నాము. చంక గుణంగా నేను 5 ఇంచ్ అనేది లెంత్ తీసుకున్నానండి. 5 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి డ్రా చేసినాను. డ్రా చేసుకున్న తర్వాత చంక అనేది లోత్ వచ్చేసి 1 ఇంచ్కి నేను డ్రా చేసినానండి. ఆ 1 ఇంచ్కి తీసుకొని స్కేల్ తీసేసుకొని రౌండ్గా షేప్ అనేది ఇచ్చుకున్నాను. నా చంక మొత్తం వచ్చేసి 8 ఇంచులు అండి. 8 ఇంచులు వచ్చిందా లేదా అనేది ఒకసారి టేప్ పెట్టి చెక్ చేసుకున్నాను. కరెక్ట్గానే వచ్చిందండి. 8 ఇంచులకు ఒకవేళ మీకు అటు ఇటు వచ్చిందనుకోండి, ఒకసారి 5 ఇంచులు తీసుకున్నాం కదండి, ఒక 5.5, 5.5 అట్లా పెట్టుకొని డ్రా చేసుకోండి అండి. మీకు కరెక్ట్గా వచ్చేసేది. అట్లా అయినా మీరు ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ డ్రా చేస్తున్నాను. నెక్ వచ్చేసి నీకు 2 ఇంచ్ అండి. 2 ఇంచ్ వెడల్పు, 2 ఇంచ్ లెంత్ కూడా 2 ఇంచ్ తీసుకున్నాను. నేను ఎక్కువ బ్రాడ్ ఏం చేసలేను, అందుకే రౌండ్ నెక్ 2 ఇంచ్ అనేది తీసుకున్నాను. మీకు చూపించడం కోసమే నేను ఇది డ్రా అనేది చేస్తున్నానండి. నేను వచ్చేసి డిజైన్ నెక్ అనేది పెట్టబోతున్నాను. మీకు వీడియో రూపంలో ఇంకొక వీడియోలో చేసేస్తానండి. నేను వెనకాల డాట్స్ కోసం ఇప్పుడు చూపిస్తున్నాను. గల్ల సైడ్ నుంచి 4 ఇంచ్కి అనేది ఒక మార్క్ చేసుకొని 4 ఇంచ్ లెంత్ కూడా మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ మనం అనేది తీసుకుని ఉంటాం కదా, ఆ 1 ఇంచ్కి అనేది మార్క్ చేసుకోవాలండి. అక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకుంటే వెనకాల డాట్స్ అనేది ఈజీగా వచ్చేసాయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కట్ చేసుకుందామండి. మనం డ్రా చేసుకున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు నెక్ కాడ నేను డిజైన్ నెక్ పెడతా కాబట్టి డాట్స్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. మీరు రౌండ్ నెక్ పెట్టినట్టయితే అక్కడే కట్ చేసుకోవచ్చు అండి, ఈజీగా అయిపోతుంది. ఇంకా కుట్టేటప్పుడు నేను డాట్స్ కాడ ఒక డాట్ ఒకటి అనేది ఇట్లా టక్స్ అనేది ఇచ్చుకుంటే మనకి ఈజీగా కుట్టినప్పుడు ఈజీగా అయిపోతుందండి. టక్స్ ఇచ్చుకున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది నాకు ఇక్కడ ఆది బ్లౌజ్ ఏం లేదండి, అందుకనే నేను ఈజీగా మీకు ఆది బ్లౌజ్ లేకుండా ఈజీగా కట్ చేసుకునేటట్టు డ్రా చేసి చూపిస్తున్నాను. చూడండి కొలతలతోటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లా గీసేస్తున్నానండి. గీసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేసేయాలండి. తీసేసుకున్న తర్వాత
మీకు ప్రాసెస్ మొత్తం తెలుస్తుంది. ఒకసారి ఇట్లా మనం తట్టినట్టయితే ఫ్రంట్ చాక్ మార్క్స్ అనేవి ఉంటాయి కదా, దానికి ఫ్రంట్ సైడ్ అనేది వచ్చేస్తుందండి. వచ్చేసినప్పుడు దాని పోటు మనం ఈజీగా అనేది డ్రా చేసుకోవచ్చు. నెక్ అనేది చూడండి, నెక్ గీసేసిన తర్వాత నేను చంక లూజ్ అనేది తీసుకుంటున్నాను. చంక ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే ఎక్కడ ముడతలు రాకుండా అనేది ఉంటుందండి. అందుకని 1/2 ఇంచ్ లోతుకి అనేది తీసుకొని ఫస్ట్ నేను చంక డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు 6.25 ఇంచ్ అండి. 6.25 ఇంచ్ నేను డ్రా చేసుకొని స్ట్రైట్గా రౌండ్ నెక్ అనేది ఇచ్చుకుంటున్నా. ఇక్కడ నేను రౌండ్ నెక్ అనేది ఇస్తున్నా. మీరు ఏదన్నా షేపు కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత నేను చెస్ట్ పాయింట్ వచ్చేసి 12 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. 12 ఇంచులు తీసుకున్న తర్వాత నేను కింది నుంచి మనం మొత్తం బ్యాక్ పార్ట్ డ్రా చేసుకున్నాం కదండి, నడుము సైడ్ నుంచి 2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని దానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకున్న తర్వాత నేను చెస్ట్ డౌన్ ఎలా తీసుకుంటున్నా చూడండి. ఒక 2 ఇంచుకి పైనకి తీసుకొని డౌన్ అనేది ఈ 12 ఇంచుల లెంత్ ఉంది కదండి, దాని పోటు వచ్చి ఒక డ్రా అనేది చేసుకోవాలి. అప్పుడు మనకు చెస్ట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత చెస్ట్ పాయింట్ మెయిన్ డాట్ వచ్చేసి నేను 4 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని అవతల సైడ్ 1 ఇంచ్, ఇవతల సైడ్ 1 ఇంచ్, 2 ఇంచ్ వచ్చేటట్టు నేను డ్రా అనేది చేసుకున్నానండి. 1 ఇంచ్ 2 ఇంచ్ డాట్ వస్తుంది. లెంత్ వచ్చేసి 2.5, డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచ్ వెడల్పు రావాలి. మిగతా డాట్స్ అన్నీ ఆటోమేటిక్గా ఈజీగా వేసుకోవచ్చు అండి. మనము చూడండి నేను ఎలా డ్రా చేసుకున్నానో ఆ డ్రా చేసుకున్న విధంగా మీరు ఇంతేనండి, కట్ చేసుకుంటే అయిపోతాయి. ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేసింది కదా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఎంత ఈజీగా అనేది నేను కట్ చేసుకున్నా చూడండి. ఆ తర్వాత మనం డాట్స్ వేసుకుంటాం కదండి, అక్కడ అనేది కచకాలు అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే కచకాలు పెట్టుకుంటే మనకు 2 పార్ట్లు అనేది ఉంటుంది కదండి. 2 పార్ట్లు కుట్టేటప్పుడు మనకి ఈజీగా అనేది డాట్స్ వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది తీసుకుందాము. క్రాస్ బెల్ట్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉంటుందో నడుము లెంత్ దాన్ని బట్టి తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. కొంచెం ఎక్స్ట్రా అయినా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఉక్కుల పట్టి దగ్గర వచ్చేసి 4 ఇంచు, మధ్యలో మెయిన్ డాట్కి వచ్చేసి 3 ఇంచు, ఆ లాస్ట్కి వచ్చేసి 3.5 ఇంచు వచ్చేటట్టుగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఈ క్రాస్ బెల్టులు అనేది పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉంటాయండి. ఇంతే వీడియో. థ్యాంక్ యూ అండి.